ఆ లాలీపాప్ అనేవాడు ఉన్నాడని నువ్వు ఇంకా నమ్ముతున్నావా? అది ఒట్టి నా నమ్మకం కాదు సార్, అదే వాస్తవం. ఏదేమైనా వాడొక క్రిమినల్. డెఫినెట్గా ఏదో ఒక తప్పు చేస్తాడు. దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఏంటి మేడం ఈ అన్యాయం? మా అమ్మాయిని కొట్టారని కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు. చెప్పే విషయంలో జెన్యూనిటీని పట్టే కంప్లైంట్ తీసుకుంటారు, కేసు ఫైల్ చేస్తారు. జెన్యూనిటీ ఎందుకు లేదు మేడం? పబ్లిక్ లో అందరి ముందు కొట్టాడు, తెలుసా మీకు? యా జస్ట్ నౌ తెలుసుకున్నాను. మీకు కూడా తెలుస్తుంది, చూడండి. వాడు కూడా నన్ను కొట్టాడు కదా. బట్ ఫస్ట్ నువ్వే కొట్టావని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద కేసు ఫైల్ చేద్దాం? వద్దు మ్యామ్, ఐ డోంట్ వాంట్ ఫైల్ ఎనీ కంప్లైంట్. తను కొట్టినా నేను కొట్టకుండా ఉండాల్సింది. సారీ. గుడ్. అమ్మాయి కంప్లైంట్ చేస్తే బ్లైండ్ గా రియాక్ట్ అవుతామని అనుకోకండి. ఆడైనా మగైనా తప్పు తప్పే. సారీ మ్యామ్. గుడ్. థ్యాంక్స్ మేడం. వెయిట్ లీవ్ ఇట్. హలో. టెర్రస్ పైకి రా. ఇక్కడ దాకొచ్చి నన్ను లోపలికొచ్చేలా చెయ్యొద్దు. నో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఐమ్ రియల్లీ సారీ. రేపు డేట్ ఏంటని అడగడానికి ఫోన్ చేశాను, నువ్వు ఎత్తట్లేదు కదా అని డైరెక్ట్గా నేనే వచ్చి తెలుసుకుందామని వచ్చాను. ఐమ్ రియల్లీ సారీ అండి, నాకు ఎగ్జామ్స్ టైం అండి. పర్లేదు, ఏదో ఒకటి సెట్ చేద్దాం. నేను కాల్ కట్ చేసేంత వరకు నువ్వు మాట్లాడుతూనే ఉండాలి, అర్థమైందా? దట్స్ గుడ్. మన పెళ్లికి ముందు మీరు కూడా నాతో ఇలాగే మాట్లాడేవారు కదా. మూన్ లైట్ లో ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నవ్వితే ఇంకా అందంగా ఉంటావు. నీకు కావాలి స్విచ్ ఆఫ్ చేయలేదండి, నీకు కావాలి. ఏమైంది? ఏం లేదు మేడం. Unusual reaction in a usual situation.
అందరూ అక్కడ గొడవను చూస్తుంటే నువ్వు మాత్రం ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. అది అబ్నార్మల్ గా అనిపించింది. హూజ్ హీ? చాలా సార్లు కాల్ చేశా, ఆన్సర్ లేదు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సో సేఫ్గా ఉన్నావో లేదో అన్న డౌట్తో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చా. ఏంటి ప్రాబ్లం? టెల్ మీ. వాడి పేరేంటి? అరుణ్, ఆ రోజే నో చెప్పాను కదా. ఎవ్రీడే ఇస్ నాట్ అ సండే. డే మారినట్టు నువ్వు చెప్పిన ఆన్సర్ కూడా మారొచ్చు కదా. 2 రోజుల నుంచి నో చెప్తూనే ఉన్నా కదా. నో చెప్పి చెప్పి నీకు బోర్ కొట్టట్లేదా? ఫర్ చేంజ్ ఎస్ చెప్పొచ్చు కదా. ఎస్ చెప్పొచ్చు కదా. ఎస్ ఎస్ చెప్పు. ఎస్ చెప్పొచ్చు కదా. ఎస్ చెప్పు. ఎస్ చెప్పు. ఎస్ చెప్పమ్మా. ఎస్ చెప్పు. ఎస్ చెప్పు. YES. ఎస్ 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 ఎస్. ఎస్ చెప్పు. ఎస్ చెప్పు. సారీ. ఎస్ చెప్పు. ఎస్ చెప్పు. ఎస్ చెప్పు. ఎస్ చెప్పుదేంటి? ఎస్ చెప్పొచ్చు కదా. ఏం చేస్తే ఎస్ చెప్తుంది? దూకేమంటావా? చెప్పు. దూకేమంటావా? 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 ఎస్ చెప్పు. చెప్పు. ఎస్ దూకేనా? ప్లీజ్ గెట్ డౌన్. చెప్పు. దిగండి. ఎస్ చెప్పు. ప్లీజ్ గెట్ డౌన్. కిందకి దిగండి ప్లీజ్. ప్లీజ్. ఎస్ చెప్తావా? ఇప్పుడు చెప్తావా? చెప్పు. భయంగా ఉంది నిన్ను చూస్తుంటే. నువ్వు భయపడుతుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? తెలియని కిక్కిస్తుంది. నేను ఇంకా భయపెట్టడానికి వేరేదో చేయాలనిపిస్తుంది. నన్ను కన్విన్స్ చేసే బదులు నువ్వే లొంగిపోతే బెటర్. జస్ట్ బి లాజికల్. నో డిస్కషన్. సేమ్ మై డెసిషన్. నువ్వు పెద్ద సైకోలో ఉన్నావు. నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? ఎస్ చెప్పే వరకు ఇలానే ఏడిపిస్తుంటా. స్వాతి, ఎనీ ప్రాబ్లం? హే, ఏమైంది? నా బ్లడ్ అనుకుంటున్నావా? వాడిది చూడు. ఇట్స్ గాన్. లే, భయపడుకులే. నా గురించి నీకు ఇంకా అర్థమైనట్లేదు. నువ్వు ఒప్పుకోకపోతే నీ అడ్రస్ కూడా ఈ లోకంలో లేకుండా చేస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియకుండా చేస్తాను. అసలు అనుమానమే రాకుండా చేసేస్తాను. అర్థమైందా? కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎంత ఈజీగా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అంటున్నారు. కంప్లైంట్ ఇస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదా? చాలా కష్టపడుతూ ఇంత దూరం చదువుకోవడానికి వచ్చాను. పోలీసులు ఇన్వాల్వ్ చేస్తే ఇంట్లో తెలుస్తుంది. పేరెంట్స్కి మాలోనే తప్పు కనబడుతుంది. అన్నీ వదిలే. ఈ చదువులొద్దని మేము ముందే చెప్పాం కదా అంటారు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కండవేనా మేడం లైఫ్ అంటే? నాకు ఒక ఏముంది లైఫ్లో? చెయ్యాలనుకున్నది చెయ్యకుండానే తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది మేడం. ఇలా ఎంతమందో కొన్ని రోజుల క్రితం న్యూస్లో చూశాను. ఒక స్టాకర్ అమ్మాయిని 17 సార్లు పొడిచి చంపాడు. నాకు ఒక న్యూస్లా మిగిలిపోవాలని లేదు మేడం. 2 రోజులుగా తప్పించుకుంటూ తిరిగితే ఈరోజు హాస్టల్ దాకా వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. రేపు డెడ్ లైన్ అంట. వాడికి నచ్చిన రెడ్ డ్రెస్ లో వెళ్ళాలంట. ఆ డెడ్ లైన్ కి సరెండర్ అయిపోవాలో నేనే డెడ్ అయిపోవాలో తెలియట్లేదు మేడం. నేను కంప్లైంట్ ఇవ్వలేను. కంప్లైంట్ లేకుండా మీరేం చేయలేకపోతే వదిలేయండి మేడం. డోంట్ వేస్ట్ యువర్ టైం మేడం.
నేను కంప్లైంట్ మీద డిపెండ్ అయింటే ఇలా నిన్ను ట్రాక్ చేసి నీ దగ్గరికి వచ్చుండేదాన్నే కాదు. ట్రస్ట్ మీ.